మీరు కూడా నాకు నచ్చిన టాయ్స్ ని ఆర్డర్ చేసుకోవచ్చు www.puntoonkids.com నుంచి. లింక్ ఇస్ ఇన్ ద డిస్క్రిప్షన్. గట్టు చింకి యొక్క నిమ్మరసం స్టాండ్. అది లంచ్ సమయం. గట్టు, చింకి, బంటి ఇంకా గుడ్డి కలిసి వాళ్ళ క్లాస్ రూమ్లో లంచ్ చేస్తూ ఉంటారు. చింకీ, చాలా వేడిగా ఉంది కదా, ఇంటికి వెళ్ళిన తర్వాత చల్లని జ్యూస్ తాగుతాను. అవును గట్టు, నిన్న నాన్న తెచ్చిన జ్యూస్ చాలా యమ్మీగా ఉంది. అయితే నేను ఇంకా బంటి కూడా మీ ఇంటికి వస్తాము. గట్టు, మేము కూడా టేస్టీ జ్యూస్ తాగుతాము. అందరు పిల్లలు ఆ మాటకి నవ్వుతారు. ఆ తర్వాత వాళ్ళ క్లాస్ టీచర్ క్లాస్లోకి వస్తుంది. అందరూ టీచర్ని విష్ చేస్తారు. అరే పిల్లలు, కూర్చోండి, నా దగ్గర మీకు చెప్పడానికి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఉంది. అది ఏంటి మ్యామ్? పిల్లలు, మన స్కూల్లో ఒక ఈవెంట్ అవుతుంది. అందులో మీరు ఇద్దరిద్దరు కలిసి ఒక స్టాల్ పెట్టుకోవాలి. స్టాల్? మాకు ఏమీ అర్థం కాలేదు మేడం. ఏంటి అంటే, మీలో ఇద్దరు ఒక్క టీంలా ఉండి ఒక స్టాల్ పెట్టుకోవాలి. అందులో మీరు హోమ్ మేడ్స్ ఫుడ్ మాత్రమే పెట్టాలి. మీ అందరినీ కూడా ఒక సీనియర్ స్టూడెంట్ గైడ్ చేస్తారు. ఈ స్టాల్లో మీకు ఎంతైతే మనీ వస్తుందో అది డొనేషన్కి వెళ్తుంది. అంతేకాదు, ఇందులో ఎవరికైతే ఎక్కువ డబ్బులు వస్తాయో వాళ్లే విన్నర్. వాళ్ళకి ఒక ప్రైజ్ ఉంటుంది. ఆ న్యూస్ చెప్పి టీచర్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత గట్టు, చింకి, గుడ్డి ఇంకా హరి పార్కులో కలవాలి అనుకుంటారు. ఎవరు ఏం చేయాలి అని. ఇంకా ఏముంది, అందరూ పార్కులో కలుస్తారు. మీరంతా ఏమనుకుంటున్నారు? మీ స్టాల్స్ లో ఏం పెట్టాలనుకుంటున్నారు? నేను ఇంకా హరి మేమిద్దరము పెయింటింగ్ వేసి అమ్ముతాము. అవి కొన్ని వాళ్ళు ఇంట్లో పెట్టుకోవచ్చు. చూడగట్టు, నేను హరిని గెలుస్తాము తప్పకుండా. నేను ఇంకా బంటి కలిసి పెన్ స్టాండ్ తయారు చేయాలి అనుకుంటున్నాము. నేను అవి ఇంటర్నెట్లో చూశాను. అవి చాలా అందంగా ఉంటాయి. చింకి అది చూసి బాధపడుతుంది. ఇంకా గట్టుతో, గట్టు, వీళ్ళందరి ఐడియాస్ బాగున్నాయి, కానీ మనం ఇంకా డిసైడ్ అవ్వలేదు. ఏం చేద్దాం మనము, అర్థం కావట్లేదు. నువ్వు బాధపడకు చింకీ, మనకు కూడా ఏదో ఒక ఐడియా వస్తుందిలే. అప్పుడే చింకీకి దాహంగా ఉంటుంది. తను పరిగెడుతూ ఇంటికి వెళ్ళిపోతుంది. అమ్మ కిచెన్లో వంట చేస్తుంటుంది. మమ్మీ, ఆ జ్యూస్ ఎక్కడ ఉంది? డాడీ తెచ్చాడు కదా, నాకు దాహంగా ఉంది. చింకీ, ఆ జ్యూస్ అయిపోయింది. సాయంత్రం కొంతమంది గెస్ట్లు వచ్చారు కదా, వాళ్ళు తాగేశారు. నువ్వు ఒక పని చెయ్యి, లెమనేడ్ తయారు చేసుకో. లెమనేడ్? హా అమ్మా, ఇది మంచి ఐడియా. నేను హరి, గుడ్డి ఇంకా గట్టు కోసం కూడా తయారు చేస్తాను. చింకీ లెమన్ కట్ చేసి వాటి రసంతో చక్కెర ఇంకా నీళ్లు కలిపి లెమనేడ్ తయారు చేస్తుంది. వావ్ అమ్మా, ఇది చాలా బాగా అయింది, చల్లగా ఇంకా రిఫ్రెషింగ్ గా. అప్పుడే వెనక నుండి గట్టు ఇంకా తన స్నేహితులు వస్తారు. రండి, ఈ లెమనేడ్ తాగండి, నేను మీకోసమే చేశాను. వాళ్ళు చింకీ లెమనేడ్ తాగుతారు. వాళ్ళందరికీ అది బాగా నచ్చుతుంది. వా చింకీ, ఇది చాలా టేస్టీగా ఉంది. దీన్ని తాగిన తర్వాత చాలా ఎనర్జీ వచ్చింది నాకు. థ్యాంక్ యూ గట్టు. చింకీ ఆలోచిస్తుంది. అప్పుడే తన మైండ్లో ఒక ఐడియా వస్తుంది. ఐడియా! గట్టు, లెమనేడ్ స్టాల్ మనం ఎందుకు పెట్టుకోకూడదు? హా గట్టు చింకీ, జనాలకు మీ లెమనేడ్ బాగా నచ్చుతుంది. ఎందుకంటే అన్ని స్టాల్స్ వాళ్ళు తిరిగిన తర్వాత ఆఖరికి మీ స్టాల్స్ దగ్గరికే వస్తారు. గట్టు ఇంకా చింకీకి ఆ ఐడియా బాగా నచ్చుతుంది. ఇంకా వాళ్ళు డిసైడ్ అవుతారు లెమనేడ్ స్టాల్ పెట్టుకోవాలి అని. ఈవెంట్ రోజు రానే వస్తుంది. గట్టు ఇంకా చింకీ లెమనేడ్ స్టాల్ పెట్టుకుంటారు. మీరా అక్క వాళ్ళని గైడ్ చేస్తూ ఉంటుంది. తను వాళ్ళ సీనియర్. గట్టు, చింకీ, అంతా అయిపోయిందా? అక్క, మేము లెమనేడ్ రెడీగా పెట్టేశాము. ఇంకా డిస్పోజబుల్ గ్లాసెస్ కూడా వచ్చేసాయి. అవునక్క, ఇదిగో డస్ట్బిన్. అందరూ వాళ్ళ గ్లాసెస్ ఇందులో వేసేలాగా నేను చూసుకుంటానక్క. సరే, ఇంకా సేపట్లో స్టాల్ మొదలవుతుంది. మీరు కావాలంటే వెళ్ళి మీ ఫ్రెండ్స్ స్టాల్స్ కూడా చూసి రావచ్చు. అప్పటి వరకు నేను ఇక్కడ మీకోసం వెయిట్ చేస్తాను. గట్టు, చింకీకి ఈ ఐడియా బాగా నచ్చుతుంది. వాళ్ళు గుడ్డి, బంటి, హరి ఇంకా పింకీ స్టాల్స్ చూడడానికి వెళ్తారు.
వా హరి, మీ పెయింటింగ్ చాలా బాగుంది. లాస్ట్లో నా కోసం కూడా ఒకటి తప్పకుండా తీసుకుంటాను. గుడ్డి బంటి, ఈ ఎల్లో కలర్ పెన్ స్టాండ్ నాకు చాలా బాగా నచ్చింది. లాస్ట్లో నేనే దీన్ని తప్పకుండా తీసుకుంటాను. అది నేనే. థ్యాంక్ యూ గట్టు, తప్పకుండా అవి మీకోసం ఉంచుతాను. ఇంకా మీ లెమనేడ్ స్టాల్ కూడా చాలా బాగుంది. మీ దగ్గరికి చాలా మంది వస్తారు. అప్పుడే గట్టు చింకి క్లాస్ టీచర్ అక్కడికి వస్తుంది. గట్టు చింకి, మీ ఇద్దరు ఇక్కడేం చేస్తున్నారు? త్వరగా మీ దగ్గరికి వెళ్ళిపోండి, ఇంకొద్దిసేపట్లో స్టాల్ మొదలవుతుంది. ఓకే మ్యామ్. గట్టు ఇంకా చింకి వాళ్ళ స్టాల్ దగ్గరికి వెళ్ళిపోతారు. ఎక్కడికైతే మీరా అక్క వాళ్ళ కోసం ఎదురు చూస్తుందో కాసేపట్లో ఫేర్ మొదలవుతుంది. అందరూ అక్కడికి రావడం మొదలవుతారు. అందరూ అన్ని స్టాల్స్ దగ్గరికి వెళ్తారు. కాసేపటి తర్వాత గట్టు ఇంకా చింకీలా లెమనేడ్ స్టాల్ దగ్గర చాలా మంది జనాలు నిలబడి ఉంటారు. గట్టు ఇంకా చింకి అందరికీ లెమనేడ్ గ్లాసులో పోసి ఇస్తుంటారు. మీరా అక్క వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని బాక్స్లో వేస్తుంటుంది. అరే వా గట్టు, మన లెమనేడ్ అందరికీ బాగా నచ్చుతుంది. నాకనిపిస్తుంది మనవి త్వరగా అయిపోతాయి అని. అవును చింకి, ఇంకా మాట్లాడటం కాదు, మన స్టాల్ దగ్గర చాలా మంది ఉన్నారు. త్వరగా అందరికీ మన లెమనేడ్ వాళ్ళకి ఇచ్చేద్దాము, పదా. హా గట్టు, అలాగే. గట్టు చింకి చాలా కష్టపడి పని చేస్తూ ఉంటారు. కాసేపటి తర్వాత వాళ్ళ లెమన్ అయిపోతుంది. వాళ్ళు అలసిపోయి కుర్చీలో కూర్చుంటారు. అప్పుడే వాళ్ళ క్లాస్ టీచర్ అక్కడికి వస్తుంది. గట్టు చింకి, నిజంగా మీ స్టాల్ చాలా బాగుంది. నాకు కూడా ఒక గ్లాస్ జ్యూస్ ఇస్తారా? థ్యాంక్ యూ మ్యామ్, కానీ లెమనేడ్ అంతా అయిపోయింది. లేదు లేదు గట్టు, నేను మ్యామ్ కోసం ఒక స్పెషల్ గ్లాస్ తీసి పెట్టాను. తీసుకోండి మ్యామ్. చాలా థ్యాంక్ యూ చింకి, చాలా రిఫ్రెష్గా ఉంది. మ్యామ్, మాకు ఈరోజు చాలా డబ్బులు వచ్చాయి. మేము ఇవి చాలా డొనేట్ చేయొచ్చు. కాదు మేడం, మేము మా టార్గెట్ కన్నా ఎక్కువ డబ్బులనే కలెక్ట్ చేశాము. హా పిల్లలు, మీరు ముగ్గురు చాలా మంచి పని చేశారు. అందరి స్టాల్స్ కన్నా మీ స్టాల్స్కే ఎక్కువ మంది వచ్చారు. గ్రేట్. ఆ తర్వాత గట్టు ఇంకా చింకి లెమనేడ్తో సంపాదించిన డబ్బులంతా డొనేట్ చేస్తారు. చాలా ఆనందపడతారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.